మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నన్ను కొంతమంది బ్లాక్ మెయిల్ కూడా చేశారండి. ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబం మహాపాపంగా భావించి డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మనోవేదన ఈ రోజుకి నేను నా భార్యా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజులే. ఏపీలోనే సంచలనం సృష్టించినటువంటి టీటీడీ పరకామణి కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన అందులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి CID విచారణ ముమ్మరం చేసి డిసెంబర్ 2వ తారీఖున సీల్డ్ కవర్లో హైకోర్టుకి నివేదిక సమర్పించింది. అయితే పరకామణి కేసుకు సంబంధించి 29 ఏప్రిల్ 2023వ తారీఖున రవికుమారు $990 అక్కడ దొంగతనం చేస్తూ AVSO సతీష్ కుమార్కు పట్టుబడ్డాడు. AVSO సతీష్ కుమార్ అతనిపైన కేసు నమోదు చేసి కేవలం 4 నెలల లోపలే దాన్ని లోక్ అదాలత్లో కొట్టివేసినటువంటి పరిస్థితి. సో అప్పుడు వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే రవికుమార్ అక్కడ దొంగతనం చేసింది $990, కేవలం 72,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ మాత్రమే. అయితే 14,57,00,000కు సంబంధించినటువంటి ఆస్తులను ఎందుకు రవికుమార్ టీటీడీకి గిఫ్ట్ కింద ఇచ్చాడనేటువంటి విషయం పైన ప్రస్తుతం సంచలనంగా మారింది. దానిపైనే CID విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు, అసలు ఆయనకి భద్రత కల్పిస్తున్నారా, అసలు ఆయన చెప్పేటువంటి అంశాలు ఏంటి, ఈ కేసులో ఆయన కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతారనే విషయాలు చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం రవికుమార్ ఒక వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రవికుమార్ ఆ వీడియోలో చెప్తూ తాను అతిపెద్ద తప్పు చేశాను, ఏప్రిల్ 29, 2023వ తారీఖున నేను పరకామణిలో చోరీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం పశ్చాత్తాపడుతున్నాను, తాను తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా మనోవేదనకి గురవుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలోనే తన పైన పూర్తిగా కూడా అవాస్తవమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. దాంతోపాటు కూడా తాను ఏదో పర్సనల్ సర్జరీ చేసుకొని అందులో ఈ ఒక్క నగదు అవన్నీ కూడా తీసుకొస్తుందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవము, తాను దొంగతనం చేసింది వాస్తవము, కాకపోతే అక్కడ శ్రీవారి సొమ్ముని నేను కాజేశాను కాబట్టి నా ఆస్తిలో ఉన్నటువంటి 90% మొత్తం కూడా శ్రీవారికి గిఫ్ట్ కింద నా సొంతం మీద నేను దానం చేశానే తప్ప ఎవరు ప్రోద్బలం లేదు, ఇందులో ఎటువంటి మతలబు లేదనేటువంటి విషయాలు రవికుమార్ చెప్తూ వచ్చాడు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ అంతా కూడా పరకామణిలో చోరీ చేసేటువంటి రవికుమార్కి 14 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి, సో అప్పుడు ఎందుకు అతనిపైన రాజీ చేయాల్సినటువంటి అంశం ఎందుకు వచ్చింది? ఒకవేళ రవికుమార్ తప్పు చేసి అక్కడ దొంగతనం చేస్తుంటే దొంగతనం జరిగింది కాబట్టి కేసు కట్టారు కాబట్టి ఆ కేసు ఎందుకు కంటిన్యూ అవ్వలేదు, రాజీ చేయడానికి అసలు ఎందుకు ఆ సందర్భం వచ్చిందనే విషయాలపైన ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రవికుమార్ ఒక వీడియో రిలీజ్ చేయడము, తన ఆస్తిలో ఉన్నటువంటి 90% శ్రీవారికి రాసిచ్చాను, తనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, కేబుల్ బిజినెస్ ఉంది, ఇందులో వచ్చినటువంటి ప్రాఫిట్స్నే నేను రాసిచ్చాననేటువంటి రవికుమార్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే రవికుమార్ విడుదల చేసినటువంటి వీడియోకి సంబంధించి తాను ఏ పరీక్షకైనా సిద్ధము, సో ఇప్పుడు నాపైన ఆరోపణలు చేస్తున్నటువంటి విధంగా అదే రకంగానే కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి సందర్భంగా తనపైన జరిగినటువంటి ఒత్తిళ్లకు సంబంధించి పూర్తి వివరాలు తాను CID అధికారులకు ఇచ్చాను, సో అక్కడ తేలేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ ఒక్క సర్క్యులేషన్స్ అనేది ఆపాలి, తమ కుటుంబం అనేక సందర్భాల్లో కూడా మనోవేదనకి గురవుతుందనేటువంటి విషయాలు చెప్తూనే రవికుమార్ ఈ వీడియో రిలీజ్ చేశారు. అయితే పరకామణి కేసుకు సంబంధించి ఇప్పటికే అటు వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలను అధికారులను పిలిపించి CID విచారించింది. ఈ కేసుకు సంబంధించి అప్పుడు ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి మాజీ AVSO సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోవడం జరిగింది. అయితే ఇందులో అప్పుడు ఉన్నటువంటి పనిచేసినటువంటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి, అదే రకంగానే ధర్మారెడ్డికి సంబంధించి అప్పుడు
రెండు పోలీస్ స్టేషన్లో సిఐలుగా వ్యవహరించినటువంటి చంద్రశేఖర్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఇప్పటికే సిఐడి పిలిపించి విచారించినటువంటి పరిస్థితి. సో పూర్తి నివేదికను అటు రవిశంకర్, అయ్యంగార్ హైకోర్టుకి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించారు. దానిపైన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సినటువంటి సందర్భంగానే రవికుమార్ విడుదల చేసినటువంటి ఒక వీడియో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దొంగతనం చేసినట్టు తానే రవికుమార్ ఆ వీడియోలో ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా తను ఇచ్చినటువంటి ఆస్తి మొత్తం కూడా తన సొంత ఆస్తి, నేను ఎవ్వరికీ కూడా వాటాలు పంచలేదనేటువంటి విషయాలు రవికుమార్ చెప్తున్నారు. బట్ ఇందులో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనే విషయాలపైన హైకోర్టే తేల్చాల్సినటువంటి అంశంగా మారింది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ యొక్క విచారణకు సంబంధించి అనేక మందిని కూడా పిలిచారు. ఉద్యోగులపైన కూడా దీనిపైన చర్యలకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనే దానిపైన కూడా సందిగ్ధత నెలకొంది. కాబట్టి ఈ విచారణ సమయంలోనే రవికుమార్ వీడియో విడుదల చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిందని స్పష్టంగా చెప్పొచ్చు. వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మనోవేదన ఈ రోజుకి నేను నా భార్యా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజులే. నమస్కారం అండి, నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారిపై రాసి ఇచ్చాం. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అదే కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాం. వాటి గురించి డిబేట్ పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్ష నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యా పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజులే. ప్లీజ్